వెల్కమ్ బ్యాక్. ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా మల్లన్న సాగర్ మదర్ రిజర్వాయర్ శీర్షికన ప్రధానమైన వార్తను చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ. కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటి మల్లన్న సాగర్లోకి ఏ విధంగా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయో అంశం మనం చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మల్లన్న సాగర్ ఆయువు పట్టు. సీఎం కేసీఆర్ గారు దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నట్టు ఇప్పుడు సాంకేతికంగా కూడా రుజువవుతోంది. కేవలం సాగునీటి అవసరాలే కాదు, తెలంగాణ రైతులకు సంబంధించిన సాగునీటి అవసరాలు, వ్యవసాయ అవసరాలే కాకుండా హైదరాబాద్, తెలంగాణకు ఎకనామిక్ ఇంజన్ అయిన హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడేలాగా వచ్చే 100 ఏళ్ల వరకు తెలంగాణకు సంబంధించి అత్యంత కీలకమైన రాజధాని నగరం హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన తాగునీటి అవసరాలను వచ్చే 100 ఏళ్ల వరకు తీర్చేలా ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో మల్లన్న సాగర్ను నిర్మించడం వల్లే ఈరోజు ఈ ప్రాజెక్టుపై ఆధారపడి రానున్న రోజుల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలు కూడా తీర్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి మల్లన్న సాగర్ నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రతో అమాయక రైతులను రెచ్చగొట్టేందుకు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు అదే మల్లన్న సాగర్ నుంచి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు నీళ్లు తరలించేందుకు సోమవారం శంకుస్థాపన చేశారనే అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రాజెక్టుపై అయితే కక్షగట్టారో, ఏ ప్రాజెక్టుపై విషం జిమ్మారో, ఏ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, ఏ రిజర్వాయర్కు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టి ఆపే ప్రయత్నం చేసి రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో అదే చివరికి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సర్కారుకు దిక్కైందనే అంశం తెలంగాణ సమాజం కూడా ఈరోజు గమనిస్తూ ఉంది. హైదరాబాద్ ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కూడా గమనిస్తున్న సందర్భం కనిపిస్తుంది. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే అంశంపైన సిబిఐ విచారణ పేరిట రాజకీయ కక్ష సాధింపులకు దిగిన సర్కారు, ముఖ్యమంత్రి చివరికి వారం తిరిగిన తర్వాత అదే సోమవారం నాడు మళ్ళీ ఇదే ప్రాజెక్టు ఆధారంగా గోదావరి జలాలను హైదరాబాద్కు తరలించే దానికి శంకుస్థాపన చేయడం అనేది చెప్పకనే చెబుతోంది. తెలంగాణకు వరప్రదాయని కాళేశ్వరం అని చెప్పి ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్టయిందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇదే అంశంపై నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పెద్ద ఎత్తున రాష్ట్ర సర్కారు పైన, ముఖ్యమంత్రి పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంశానికి సంబంధించిన కీలకమైన కథనం కూడా మనం ఫస్ట్ పేజ్లో చూడొచ్చు. మూసీలో రేవంత్ మూటల వేట అంటూ ఆయన విరుచుకుపడ్డారు. నిన్న 11 కోట్లతోనే తాము గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్కు గోదావరి జలాలను తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ కేవలం 1100 కోట్లతోనే మూసీకి సంబంధించిన ప్రక్షాళనకు తాము రంగం సిద్ధం చేస్తే దాన్ని 7 రెట్లను మీరు ఎందుకు పెంచారు? ఇది అవినీతి కాకపోతే మరేంటి? ఇది మూటల వేట కాకపోతే మరేంటి? మూసీలో పూర్తిగా మూటల వేటకు తెర తీశారని చెప్పేసి నిన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. నిన్న ఆ అంశం మనం ప్రధానంగా చూస్తున్నాం. 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ కోసం ఏకంగా 1,50,000 కోట్ల ఖర్చు ఎందుకు పెడుతున్నారు? ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా అంటూ ఆయన నిన్న మండిపడ్డారు. అన్నిటికంటే ముఖ్యంగా ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన కీలకమైన హామీలు, 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, రకరకాల డిక్లరేషన్లో ఇచ్చిన హామీల్లో దేన్ని అమలు చేయకుండా మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, తులం బంగారం స్కీమ్ కావచ్చు, విద్యార్థినులకు స్కూటీలు కావచ్చు, వృద్ధులకు ఇస్తామన్న 4,000 పెన్షన్ కావచ్చు, వీటేటిని కూడా పూర్తి చేయకుండా వాటికి పైసలు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, అప్పు పుట్టట్లేదనే ముఖ్యమంత్రి మరి ఈ సుందరీకరణ పేరిట మూసీ లూటిఫికేషన్ కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేసేందుకు ఎలా ముందుకొచ్చారు? దీనికి తెలంగాణ సమాజానికి ఆయన సమాధానం చెప్పాలని చెప్పి ఆయన సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా నిన్న కేటీఆర్ గారు సూటిగా డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తుంది. అలాగే డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారం ఇటీవల ఏదైతే వెలుగు చూసిందో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్న అంశంపై కూడా తీవ్ర స్థాయిలో ఆయన మండిపడిన అంశం కూడా కనిపించింది. ముఖ్యమంత్రి ముడుపులు ముట్టినాయా అంటూ ఆయన దీనిపై కూడా ధ్వజమెత్తారు. డ్రగ్స్ వ్యవహారంలో
అందుకే మీరు మౌనం వహించారా అని చెప్పేసి కూడా ఆయన సూటిగా నిలదీసిన సందర్భం కూడా కనిపిస్తోంది. పక్క రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు వచ్చి ఇక్కడ పాగా వేసి నెలల తరబడిగా ఆ కర్మాగారంలో ఏం జరుగుతుందో ఆరా తీసి అక్కడ కూలీలుగా ఉద్యోగులుగా చేరి మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి దేశ ప్రజల ముందు 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ కుంభకోణాన్ని చెర్లపల్లి వేదికగా హైదరాబాద్లోని చెర్లపల్లి వేదికగా జరుగుతున్న ఈ భారీ డ్రగ్స్ ర్యాకెట్ను కుండ బద్దలు కొట్టే వరకు కూడా రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు, రాష్ట్రానికి సంబంధించిన పోలీసు శాఖ దీన్ని ఎందుకు ఆరా తీయలేకపోయిందని చెప్పేసి కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. చెర్లపల్లిలో 12,000 కోట్ల సరుకు పట్టుబడితే తెలంగాణ పోలీసులకు ఎందుకు తెలియలేదు అని చెప్పేసి ఇది మీ వైఫల్యం కాదా అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. మీ ఈగల్ ఏం చేస్తుందని కూడా కేటీఆర్ గారు ఫైర్ అయిన అంశం మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా ఓవైపు మూసి ప్రక్షాళన పేరిట భారీ ఎత్తున కేవలం ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేపట్టారనే అంశాన్ని తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. గ్రావిటీ కాదని ఎందుకోసం ప్రతిపాదనలు చేశారని కూడా ఆయన ప్రశ్నించారు. టెక్నికల్ అంశాలను కూడా ఆయన నిన్న ప్రస్తావించిన సందర్భం, గతంలో తాము ప్రతిపాదించిన ప్రాజెక్టులో గోదావరి జలాలకు సంబంధించి హైదరాబాద్కు తరలించే అంశంలో ప్రధానంగా గ్రావిటీ ద్వారా పూర్తి స్థాయిలో కొండపోచమ్మ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తే అది కాదని ఇప్పుడు ఏకంగా 7 రెట్లు పెంచడానికి ప్రధానంగా కారణం ఏంటి, అందులో ఎందుకోసం ఇంత భారీ స్థాయిలో ఎస్కలేషన్ చేశారు, కాంట్రాక్ట్కు సంబంధించి 7 రెట్లు ఎందుకు పెంచారనేది కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. ఇదంతా కూడా ఇన్స్టాల్మెంట్ దోపిడీకి తెర తీసేందుకు మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది అని చెప్పి కూడా ఆయన విరుచుకుపడ్డారు. రైతుల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికకు కూడా దూరంగా ఉండబోతున్నామని కూడా ఆయన నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. ఈ అంశానికి సంబంధించి వాస్తవానికి బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన కంపెనీకి మీరు ఎలా కాంట్రాక్ట్ను అప్పగిస్తారని కూడా ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలతోనే మొత్తం అంచనాలన్నీ కూడా పెరిగిపోయాయి. 7 రెట్లు పెరగడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే. అవసరమైతే ఈ మొత్తం వ్యవహారం పైన ప్రజాధనాన్ని లూటీ చేసే చర్యలను ఎట్టి పరిస్థితిలో కూడా సహించే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజల చెమట చుక్కలు, రక్త మాంసాలు, తెలంగాణకు సంబంధించిన ప్రజల శ్రమను దోపిడీ చేస్తాం, ఢిల్లీకి ముడుపులు చెల్లిస్తాం, ఢిల్లీకి మూటలు పంపిస్తామంటే కుదిరే ప్రసక్తే లేదు. తప్పకుండా న్యాయస్థానాల్లో పోరాటం చేసేనా ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నిలదీసిన, సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా పార్టీ వైఖరిని ఆయన వెల్లడించారు. ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగం దాదాపు 60 రోజులుగా యూరియా కోసం అల్లాడుతూ ఉంటే, పగలు రాత్రి తేడా లేకుండా జాగారాలు చేస్తూ ఉంటే, మహిళలు కుటుంబ సభ్యులతో పాటు అష్టకష్టాలు పడుతూ ఉంటే, విద్యార్థులు స్టూడెంట్స్ ఏకంగా స్కూల్ బ్యాగులతో లైన్లో నిలబడతా ఉంటే, వారి కష్టాలను కన్నీళ్లను తుడవకుండా కనీసం కన్నెత్తి కూడా చూడని కాంగ్రెస్ అలాగే బీజేపీ సర్కార్కు ఆ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులకు మేము ఎందుకు ఓటు వేయాలి అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. అందుకోసమే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కష్టాలు కన్నీళ్లే ప్రాతిపదికగా వారి గొంతుకను వినిపించేందుకు, వారి కన్నీళ్లను పట్టించుకొని ఈ 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు దూరంగా ఉండాలని, ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలనే ఆలోచన, రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కేటీఆర్ గారు నిన్న స్పష్టంగా వెల్లడించిన సందర్భం కనిపించింది. మనకు రాజకీయాల కంటే కూడా ఎన్నికల కంటే కూడా రైతులకు సంబంధించిన ఇబ్బందులు, రైతులకు సంబంధించిన ప్రయోజనాలే తాము ముఖ్యం, తమకు రైతుల గొంతుకే చాలా కీలకం కాబట్టి రైతుల కోసం తప్పకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన నిన్న వెల్లడించారు. మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. మళ్ళీ తమ్మిడిహట్టి రాగమంటూ ఈ వార్త చూడొచ్చు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మళ్ళీ తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఇక్కడ కనిపిస్తూ ఉంది. 149, 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తామని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డికి గోదావరి జలాలు, మూసి ప్రక్షాళనతో ఫ్లోరైడ్ తగ్గిస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. మరి 10 ఏళ్ల పాటు ఓవైపు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సందర్భం, చివరికి ఢిల్లీలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ 2004 నుంచి 2014 వరకు, అంటే దాదాపు 10 ఏళ్ల పాటు 3 చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పుడు ఎందుకు మీరు తమ్మిడిహట్టి వద్ద తట్టెటు మట్టి కూడా మీరు ఎత్తలేకపోయారు, ఎందుకు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించలేకపోయారనేది ఇక్కడ సూటిగా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతున్న అంశం కూడా మనం చూస్తున్నాం. దీనికి తోడుగా అప్పుడు ఒప్పుకొని
మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటారని చెప్పేసి కూడా సూటిగా నిలదీస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులే గతంలో ఈ బ్యారేజ్కి వ్యతిరేకంగా తానే ఉద్యమం నిర్వహించి అక్కడ ప్రజల్ని సంఘటితం చేసి తమ్మిడిహట్టి బ్యారేజ్కు సంబంధించి గతంలో వచ్చిన ప్రతిపాదననే తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన మీ ప్రతిపాదన ఎలా ఒప్పుకుంటారనేది కూడా ఇక్కడ కీలకంగా ఆ ప్రశ్న కూడా తలెత్తుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. 10 ఏళ్ల పాటు 3 ప్రాంతాల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కారులు ఉన్నప్పటికీ కూడా సాధ్యం కాని ఈ రాగం మళ్ళీ ఎత్తుకోవడం వెనుక వ్యూహం ఏంటనేది కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. దీనిపై నిన్న కేటీఆర్ గారు కూడా సూటిగా ప్రశ్నించిన పరిస్థితిని మనం చూసాం. శంకుస్థాపన చేసిన సందర్భంలో ఎక్కడ శంకుస్థాపన చేయాలి, మీరు ఎక్కడ శంకుస్థాపన చేస్తున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రిని సూటిగా నిలదీశారు. వాస్తవానికి మొత్తం ప్రాజెక్టుకు గుండెకాయన మల్లన్న సాగర్ వద్ద మీరు శంకుస్థాపన చేయాలి, నిజంగానే చేయాల్సి వస్తే కొండపోచమ్మ దగ్గర లేక మల్లన్న సాగర్ దగ్గర చేయాలి. కానీ కేసీఆర్ గారి ఆనవాళ్లను మరోసారి గుర్తు చేసినట్టు అవుతుంది. కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఎవరు చెరిపిలేయరని మరోసారి స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలోనే అక్కడ కాకుండా గండిపేట వద్ద మీరు శంకుస్థాపన చేస్తున్నారనే అంశాన్ని కూడా నిన్న సూటిగా కేటీఆర్ గారు నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. తెరపైకి వచ్చిన ఈ తమ్మిడిగట్టికి సంబంధించిన వ్యవహారం కూడా ఎందుకోసం అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనికి తోడుగా రంగారెడ్డికి గోదావరి జలాలు తరలిస్తామని చెప్పేసి కూడా చెప్పిన వ్యాఖ్యల వెనుక కూడా మతలబ్ ఏంటనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది కూడా దీనిపై కూడా ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక కీలకమైన అంశం మనం చూడొచ్చు. రాజధానిలో ట్రిపుల్ ఆర్ రైతుల మెరుపు ధర్నా అంటూ ఒక కీలకమైన వార్త చూస్తున్నాం. నిన్న ఒక మెరుపు ధర్నా చేశారు ట్రిపుల్ ఆర్కు సంబంధించిన రైతులు. హైదరాబాద్లోని హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరుకొని తమ భూములను కాపాడుకునేందుకు వారంతా కూడా కథన రంగంలో దిగిన పరిస్థితి, కథం తొక్కిన సందర్భం. హెచ్ఎండిఏ కమిషనర్ కార్యాలయం ఎదుట వారొక్కసారిగా నినాదాలు ప్లకార్డులతో నిరసనకు దిగడంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట్ మనకు తెలుసు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతం, రద్దీగా ఉండే ప్రాంతం. అది కూడా ఉదయం సమయం కావడంతో ఎక్కడికక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వం ఒక్కసారిగా ఈ మెరుపు ధర్నాతో ఉలిక్కి పడిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. సర్కారుపై భగ్గుమన్న రైతులు, ఎక్కడికక్కడ రోడ్డెక్కిన అన్నదాతలు, జిల్లాల వారీగా నిరసనల వెల్లువ అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు, అలైన్మెంట్ మార్పుపై మండిపాటు, గ్రేటర్కు తాకిన రైతుల నిరసన సెగ అంటూ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అలైన్మెంట్ మార్పుపై క్షేత్రస్థాయిలో నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్న రైతులు ఇప్పుడు ఏకంగా ఆ సెగ రాజధాని హైదరాబాద్కు కూడా తాకింది. హైదరాబాద్లో చేసిన మెరుపు సమ్మెతో ట్రిపుల్ ఆర్కు సంబంధించిన రైతుల గోస ఇప్పుడు అందరికీ కూడా మరోసారి తెలిసినట్టయిందని చెప్పవచ్చు. తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారు. పూర్తిగా అలైన్మెంట్లను తమ అనుకూలమైన వ్యక్తులు తమకు సంబంధించిన భూముల నుంచి కాకుండా ఆ భూములను పూర్తిగా తప్పించేసి కేవలం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతుల భూములను బలి చేస్తూ ఉన్నారు. వారిని రోడ్డుకి ఈడుస్తూ ఉన్నారు. అక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే తూతూ మంత్రంగా వాటికి చెల్లింపులు చేసి పూర్తిగా చేతులు దులుపుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బంగారం పండే తమ భూముల్ని కేసీఆర్ గారి సారథ్యంలో బంగారంలాగా ఆకాశాన్ని అంటేలాగా పెరిగిన ధరలతో భూములపై ఆధారపడి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తమంతా కూడా భరోసాతో బతుకుతూ ఉంటే ఈ రకంగా ఒక్కసారిగా తమ భూములను లాక్కొని రోడ్డున ఈడ్చే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని నిన్న రైతులంతా కూడా అక్కడ ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. కాంగ్రెస్ సర్కారుపై పూర్తి స్థాయిలో వారంతా కూడా భగ్గుమన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన నాటి నుంచి కూడా అన్నదాతల కంటి మీద కునుకు లేకుండా పోతుందనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో లగచర్లలో రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి ఫార్మా కంపెనీకి సంబంధించిన ప్రతిపాదన వచ్చిన సందర్భంలో వారంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి, న్యాయ పోరాటాలకు కూడా వారంతా సిద్ధమైన సందర్భం కూడా మనం చూసాం. తాజాగా ఇప్పుడు ట్రిపుల్ ఆర్కు సంబంధించిన భూముల వ్యవహారం అంతా కూడా రాష్ట్రాన్ని కుదిపేస్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మెరుపు ధర్నాతో ఒక్కసారిగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పతాక శీర్షికకు చేరింది. రానున్న రోజుల్లో కూడా తాము విశ్రమించే ప్రసక్తే లేదు. తమ భూములను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తాం. ఓవైపు ప్రజాక్షేత్రంలో, మరోవైపు న్యాయస్థానాల్లో కూడా ప్రభుత్వ వైఖరిని తమ భూములను లాక్కొని రోడ్డున పడేసే ఈ ఆలోచనను విరమించుకునేదాకా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని నిన్న రైతులు కుండబద్దలు కొట్టి ప్రభుత్వాన్ని నిలదీసిన, ప్రభుత్వాన్ని ధ్వజమెత్తిన అంశం కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది.
రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత, రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమే అంటూ నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వ్యాఖ్యానించారు. ఆ అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ చేస్తున్నామని చెప్పేసి ఆయన వెల్లడించారు. రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కూడా రైతులు భగ్గుమంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైతులు బస్తా యూరియా దొరకట్లేదని చెప్పి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉంటే, ప్రభుత్వం మాత్రం రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత తలెత్తిందని వ్యాఖ్యానించడం అనేది వివాదాస్పదంగా మారుతున్న సందర్భం మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. రోజుల తరబడిగా దాదాపు 60 నెలల నుంచి రైతులు పడిగాపులు పడతా ఉంటే ఒక్క బస్తా యూరియా దొరకక పంట పూర్తిగా దిగుబడి దక్కే ప్రమాదం అక్కడ పొంచి ఉన్న నేపథ్యంలో వారంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వర్షంలో కూడా ఇటీవలి కాలంలో రైతాంగం ఇబ్బందులు పడ్డ పరిస్థితి. చివరికి క్యూ లైన్లలో పిల్లలని స్కూల్ బ్యాగులతో పిల్లల్ని కూడా నిలబెట్టి అవస్థలు పడతా ఉంటే రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత తలెత్తిందని ప్రభుత్వం మాట్లాడడంపై ఇప్పుడు రైతాంగం భగ్గుమంటున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి సాక్షి చూద్దాం. సాక్షి పత్రికలో వచ్చిన ప్రధానమైన కథనాలు చూద్దాం. అంచనాలు పెంచి ప్రజాధనం లూటీ అంటూ నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశానికి సంబంధించిన వార్త. 1100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఎందుకు అవుతున్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు 4 కోట్ల తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని సూటిగా నిలదీసిన అంశం ఇది. జనం సొమ్మును దోచుకునేందుకు గోదావరి జలాల తరలింపు పనులు అంటూ ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు, రైతుల కోసం ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన స్పష్టంగా వెల్లడించిన సందర్భం మనకు కనిపించింది. ఈ స్థాయిలో అంచనాలు పెంచి ప్రజాధనం లూటీ చేస్తూ ఉంటే తప్పకుండా చూస్తూ ఊరుకోబోమని కూడా ఆయన స్పష్టంగా హెచ్చరించిన సందర్భం. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఓవైపు బ్యారేజీలు, మరోవైపు పంప్ హౌజులు, ఇంకోవైపు రిజర్వాయర్లు, అండర్ గ్రౌండ్ టన్నెళ్ళు, ఇలా అనేక కీలకమైన అంశాలతో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ దశాబ్దాల అవసరాలు తీర్చే విధంగా ఆ ప్రాజెక్టును రూపకల్పన చేసి పూర్తి చేస్తే, దానిలో రకరకాల ఆరోపణలు, దానిపై రకరకాల విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు కేవలం 1100 కోట్లతో పూర్తయ్యే పనులను 7,000 కోట్లకు అంటే 7 రెట్లు పెంచడంపై పూర్తి స్థాయిలో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది ప్రజాధనం లూటీ తప్ప, ఢిల్లీకి మూటలు పంపే కుట్ర తప్ప, దీనిలో ప్రజా ప్రయోజనం కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ప్రజలు కావచ్చు, హైదరాబాద్ వాసులపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రేమ లేదు. కేవలం ప్రజాధనాన్ని దోచుకోవాలన్న ఒక కుట్ర తప్ప ఇందులో ఏమీ కనిపించట్లేదని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ టుడే ఒకసారి చూద్దాం. తెలంగాణ టుడేలో కూడా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. రేవంత్ లూటింగ్ స్టేట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ బీఆర్ఎస్ అంటూ నిన్న కేటీఆర్ గారు ఫైర్ అయిన అంశానికి సంబంధించిన వార్త. ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ హైదరాబాద్ వాటర్ సప్లై మ్యూసీ బ్యూటిఫికేషన్ ఎస్కలేటెడ్ సేస్ కేటీఆర్ అంటూ ఈ అంశం మనకు కనిపిస్తోంది. రీట్రేటింగ్ దట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ వుడ్ గో అహెడ్ విత్ ద తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఎట్ ఎనీ కాస్ట్, చీఫ్ మినిస్టర్ A. Revanth Reddy said on Monday that water from river Godavari which was diverted to Medak in past would be supplied to Chevella అంటూ చేవెళ్లకు సంబంధించి తెరపైకి తీసుకొచ్చిన అంశం. ప్రాణిత చేవెళ్లలో భాగంగా తమ్మిడిహట్టి బ్యారేజ్కి సంబంధించిన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చిన అంశం కూడా ఇక్కడ వివాదంగా మారుతున్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా రంగారెడ్డి, పాలమూరుకు సంబంధించిన వ్యవసాయ అవసరాలు, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలను కూడా పూర్తి స్థాయిలో వచ్చే 100 ఏళ్ల వరకు కూడా వాటిని పూర్తి చేసేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 95% పైగా పూర్తి చేసి దాన్ని సిద్ధంగా ఉంచితే, దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ తుమ్మిడిహట్టికి సంబంధించిన రాగాన్ని ఎత్తుకోవడం, రంగారెడ్డికి గోదావరి జలాలను తరలిస్తామని చెప్పేసి చెప్పడం ఏదైతుందో దీనిపై కూడా రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మల్లన్న సాగర్ నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలనేది అయితే ప్రయత్నం ఉందో, కొండపోచమ్మ నుంచి గతంలో వాస్తవానికి 1100 కోట్లతోటే పూర్తి స్థాయిలో తక్కువ ధరతో నీళ్లను తరలించే ఒక ప్రణాళికను, ప్రాజెక్టును సిద్ధం చేసినా దాన్ని కాదని దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి నీటి తరలించాలన్న ప్రయత్నం వెనకే ఒక కుట్ర దాగుందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడిన అంశం కూడా కనిపిస్తోంది. వై కొండపోచమ్మ సాగర్ ఈజ్ ఆప్టిమల్ చాయిస్ అంటూ నిన్న సూటిగా ప్రశ్నించారు. కొండపోచమ్మ సాగర్ లొకేటెడ్ ఇన్ మార్కుక్ మండల్, సిద్దిపేట ఈజ్ అప్రాక్సిమేట్లీ 50 kilometers away from Hyderabad, relatively closer than Mallana Sagar which is 80 kilometers away అంటూ నిన్న ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు. దిస్ ప్రాక్సిమిటీ రెడ్యూసెస్ ద పైప్లైన్ లేన్స్, లోవరింగ్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఫర్ వాటర్ ట్రాన్స్ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం. మల్లన్న సాగర్ దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటే కొండపోచమ్మ కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సందర్భం ఉంది.
దాంతోపాటుగా కొండపోచనం నుంచి పూర్తి స్థాయిలో గ్రావిటీ ద్వారా ఎలాంటి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా హైదరాబాద్కు అలాగే జంట జలాశయాలకు నీళ్ళు తరలించి తెలంగాణకు కీలకమైన ఎకనామిక్ ఇంజిన్ అయిన హైదరాబాద్ తాగునీటి అవసరాలను కూడా తీర్చే విధంగా తాము ప్రణాళికలు రూపొందిస్తే వాటిని కాదని ఏకంగా సోర్స్ను మల్లన్న సాగర్కు మార్చడం, దీనికి తోడుగా ఏకంగా కాస్ట్ ఎస్కలేషన్ 7 రెట్లు పెంచడంపై కూడా నిన్న తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సర్కారు పూర్తి స్థాయిలో లూటీ చేసేందుకు, ప్రజాధనం లూటీ చేసేందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతుందని కూడా నేను కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.